గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు హిందీ క్లాస్ నానా. సో లాస్ట్ క్లాస్లో మనం శబ్దభేదలోనే మనము 1 by 1 టాపిక్స్ని మనం కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాం కదా. సో శబ్దభేదలో ఏమేమైతే ఉన్నాయి, ఎయిట్ ప్రకారం ఉన్నాయి కదా. సో సంజ్ఞ, సర్వనామం, క్రియా విశేషణ్. సో మనం లాస్ట్ క్లాస్లో క్రియా, ఓకేనా, క్రియా టాపిక్ని అయితే మనం కంప్లీట్ చేసుకున్నాము. క్రియా కితనే ప్రకార్ మీన్స్ 3 ప్రకార్. సో 3 టైప్స్ ఉంటుంది కదా. సో అవేంటి? అకర్మక క్రియ, సకర్మక క్రియ, ద్వికర్మక క్రియ. సో మనం లాస్ట్ క్లాస్లో అయితే మనం ద్వికర్మక క్రియ, సో విత్ ఎగ్జాంపుల్స్ మనం ఆ టాపిక్ అయితే మనం కంప్లీట్ చేసాం కదా నాన్న. సో ఇప్పుడైతే క్రియా ఆఫ్టర్ ఏంటి? క్రియా విశేషణ్, ఓకేనా. సో ఈరోజు మనం క్లాస్లో క్రియా విశేషణ్ గురించి మనం నేర్చుకుందాం, ఓకేనా. సో క్రియా విశేషణ్ ఎన్ని టైప్స్ ఉంటాయి, సో ఇవన్నీ కూడా తీసుకుందాం, ఓకేనా. సో ఫస్ట్ క్రియా విశేషణ్ నిర్వచన. క్రియా విశేషణ్, ఓకేనమ్మా. నిర్వచనం రాసుకుందాము. సో నిర్వచనం తర్వాత సో ఎన్ని టైప్స్ ఉంటాయి, క్రియా విశేషణలో ఎన్ని టైప్స్ ఉంటాయి, అదేంటి అనేది విత్ ఎగ్జాంపుల్స్తో మనం ఈరోజు క్లాస్లో చూద్దాం, ఓకేనా. సో సీనా, जो शब्द क्रिया की विशेषता का बोध कराते हैं उन्हें क्रिया विशेषण कहते हैं. क्रिया विशेषण कहते हैं. ओके नम्मा. सो क्रिया जो शब्द क्रिया की विशेषता का बोध होता है. సో ఎవ్రీ సెంటెన్స్లో ఆ క్రియ అనేది మనకి వర్డ్ ఉంటుంది కదా. సో ఆ క్రియ యొక్క విశేషత, క్రియా की विशेषता को बताने वाले शब्द को हम क्या कहते हैं? క్రియా విశేషణ్ कहते हैं, ఓకేనా. సో క్రియా విశేషణ్ని మనము ఏం చెప్తాం ఇంగ్లీష్లో, మనం శబ్దభేదలో చూసుకున్నాం కదా. సో ఇంగ్లీష్ వర్డ్ కూడా మీరు చూస్తే మీకు ఇంకొంచెం అంటే ఇంగ్లీష్ గ్రామర్ ఆల్రెడీ మీరు ఎంతో కొంత మీకు వచ్చి ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంగ్లీష్ గ్రామర్ మొత్తం మీరు టచ్ చేస్తుంటారు కదా. సో అప్పుడు ఈ హిందీ వర్డ్ని దానికి రిలేటెడ్గా మీరు తీసుకుంటే సో మీకు అది ఈజీగా అర్థమవుతుంది, ఓకేనా. క్రియా విశేషణ్ మీన్స్ వాట్ మనం ఏం చెప్పుకున్నాం శబ్దభేదలో? క్రియా విశేషణ్ అడ్వర్బ్. క్రియా విశేషణ్ని అడ్వర్బ్ అంటాం. సో ఇప్పుడు మీకు ఇంకా బాగా అర్థమైంటుంది, ఓకేనా. సో అంటే ఇంగ్లీష్ గ్రామర్లో మనం ఇంగ్లీష్ని మెయిన్గా అంటే గ్రామర్ మనం ఎక్కువ అంటే హిందీ ఇప్పుడే మనం ఈ గ్రామర్ అనేది నేర్చుకుంటున్నాం కాబట్టి సో అడ్వర్బ్ అనేది మీకు వస్తే సో ఓకే అడ్వర్బ్ క్రియా విశేషణ్ మాని అడ్వర్బ్ అనేది మీకు ఐడియా వస్తుంది అనమాట, ఓకేనా. సో जो शब्द क्रिया की विशेषता का बोध कराते. సో క్రియా की విశేషత, సో వర్క్ యొక్క ఇంపార్టెన్స్ని తెలిపేదే, దాని యొక్క విశేషతను తెలిపేదే, దట్ ఈస్ కాల్డ్ క్రియా విశేషణ్, ఓకేనా. సో కమాన్ నోట్ ఇట్ నానా. जो शब्द क्रिया की विशेषता का बोध कराते हैं उन्हें क्रिया विशेषण कहते हैं. सो नाउ क्रिया विशेषण कितने प्रकार होते हैं? सो एनी टाइप्स ఉంటుంది क्रिया विशेषण, ओकेना. क्रिया विशेषण 4 प्रकार होते हैं. सो 4 क्रिया विशेषण 4 प्रकार होते हैं. 4 प्रकार होते हैं, ఓకేనమ్మా. సో వాట్ ఈస్ దట్ చూద్దాం ఇప్పుడు, అవి ఏంటనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ రీతివాచక క్రియా విశేషణ్. సరేమా, रीतिवाचक क्रिया विशेषण. रीतिवाचक क्रिया विशेषण. సో నేను ఇక్కడ ఈ
ఈ టాపిక్ రాసేటప్పుడే మీరు ఐ మీన్ రఫ్ బుక్లో నోట్ చేసేసుకోండి అన్న, అదర్వైజ్ క్లాస్ వర్క్ వాట్ ఎవర్ యువర్ విష్, ఏదైనా బుక్లో నేను ఇక్కడ మీకు ఇక్కడ రాసేటప్పుడే ఈ టాపిక్స్ అనేది మీరు నోట్ చేసుకోండి. సో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మాత్రం రాయడం అనేది చేయకండి, ఓకేనా. సెకండ్ వన్, స్థానవాచక క్రియా విశేషణ్. స్థానవాచక క్రియా విశేషణ్. స్థానవాచక క్రియా విశేషణ్. సెకండ్ వన్. థర్డ్ వన్, కాలవాచక క్రియా విశేషణ్. కాలవాచక క్రియా విశేషణ్. కాలవాచక క్రియా విశేషణ్. నెక్స్ట్ లాస్ట్, పరిమాణవాచక క్రియా విశేషణ్. సో విశేషణలో కూడా మనకి పరిమాణం ఉంది నాన్న, సంఖ్యావాచక పరిమాణవాచక. సో అలానే ఇక్కడ కూడా పరిమాణవాచక క్రియా విశేషణ్. పరిమాణ్ మీన్స్ వాట్? క్వాంటిటీ. సో మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం కదా విశేషణ గురించి చెప్పుకునేటప్పుడు, పరిమాణం అంటే ఏంటి? క్వాంటిటీ, ఓకేనా. పరిమాణవాచక క్రియా విశేషణ్. सो 4 क्रिया विशेषण के कितने भेद है? मीन्स क्रिया विशेषण के 4 प्रकार होते हैं, 4 भेद है. व्हाट इज दैट? रीतिवाचक क्रिया विशेषण, स्थानवाचक क्रिया विशेषण, कालवाचक क्रिया विशेषण, परिमाणवाचक क्रिया विशेषण. कम ऑन नोट इट नाना, ఓకేనా. సో బుక్స్లో ఒకవేళ మీరు క్లాస్ వర్క్ స్టార్ట్ చేస్తుంటే నీట్గా పర్ఫెక్ట్గా రాసుకోండి, ఓకేనా, వితౌట్ స్పెల్లింగ్ మిస్టేక్స్, ఓకేనా. రీతివాచక క్రియా విశేషణ్, స్థానవాచక క్రియా విశేషణ్, కాలవాచక క్రియా విశేషణ్, పరిమాణవాచక క్రియా విశేషణ్. సో 4 ప్రకార్ మనకు కంప్లీట్ అయిందిగా. సో ఈచ్ మనం క్రియా విశేషణ్ గురించి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఇప్పుడు తెలుసుకుందాం, ఓకేనా. 4 भेद है, ఓకేనా. సో 4 టైప్స్ ఉన్నాయి. రీతివాచక, నెక్స్ట్ స్థానవాచక, నెక్స్ట్ కాలవాచక, నెక్స్ట్ లాస్ట్ పరిమాణవాచక క్రియా విశేషణ్, ఓకేనా. సో 4 టైప్స్ అన్నమాట, ఓకే. ఫస్ట్ వన్ ఏంటమ్మా? ఫస్ట్ వన్ ఏంటి? రీతివాచక క్రియా విశేషణ్ కదా. సో మనం దీనికి డెఫినేషన్ రాసుకుందాం. సో ఫస్ట్ రీతివాచక క్రియా విశేషణ్. రీతివాచక క్రియా విశేషణ్, ఓకే. సో దీని డెఫినేషన్ చూద్దాం, ఐ మీన్ నిర్వచనం చూద్దాము. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో సీనా మనకి ఈ నిర్వచనంలోనే, ఈ వర్డ్లోనే, రీతివాచకలోనే మనకి డెఫినేషన్ అనేది మనకి వచ్చేసింది. చాలా ఈజీగా అర్థమవుతుంది. రీతి అనే వాట్? పద్ధతి. సో ప్రాసెస్. సో ఇప్పుడు మనం క్లియర్గా చెప్పాలంటే ఒక రీతిలో వెళ్ళాలి అంటే ఒక పద్ధతిలో ఒక ప్రాసెస్ అనేది ఉండాలి. ఎస్ ఆర్ నాట్? సో మనకి ఇప్పుడు స్కూల్లో మనకి స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక ప్రాసెస్. సో బ్రేక్ ఎప్పుడు, లంచ్ బ్రేక్ ఎప్పుడు, సో ఇదంతా ప్రాసెసే కదా. దిస్ ఈజ్ కాల్డ్ రీతి అనమాట. సో ఒక ప్రాసెస్ అనేది మనకి ఒక టైం టేబుల్ అనేది ఉందా లేదా? సో అది ఎలా బేస్ చేసుకొని ఇచ్చారు మనకి టైం టేబుల్? సో మార్నింగ్ బ్రేక్ ఇవ్వాలి 11 అప్పుడు, ఐ మీన్ 11కి ఆ టైంలో బ్రేక్ ఉంటుంది. తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది, ఓకేనా. సో ఈవినింగ్ అగైన్ మళ్ళీ ఒక బ్రేక్. సో ఇదంతా కూడా రీతి కదా, ఒక పద్ధతి, ఓకేనా. ఒక స్కూల్లో ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి అనేది ఒక పద్ధతిగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టెల్లింగ్ నానా. సో అలానే ఇది కూడా రీతి. మనకి వర్డ్లోనే మనకి ఒకటి, ఐ మీన్ ఒక వర్డ్, ఒక మీనింగ్ అనేది వచ్చేస్తుంది. రీతి అంటే ప్రాసెస్. రీతివాచక క్రియా విశేషణ్. సో దాని డెఫినేషన్ అయితే మనం ఇప్పుడు నిర్వచనం రాసుకుందాము. सी जो क्रिया विशेषण क्रिया के होने की रीति अथवा ढंग. ढंग అంటే కూడా పద్ధతి నాన్న. ढंग అంటే కూడా ప్రాసెస్, ఓకేనా. ఒక జరిగే పద్ధతి అంటాం కదా, పద్ధతిలో జరగడం, ఓకేనా. సో చూడండి, जो क्रिया विशेषण सो जो क्रिया विशेषण क्रिया के होने
क्रिया के होने, क्रिया के होने की रीति, रीति अथवा ढंग, ढंग अन्ना కూడా ప్రాసెస్ ఏనా పద్ధతి ఓకేనా रीति अथवा ढंग का बोध कराते उसे रीतिवाचक क्रिया विशेषण कहते हैं, रीतिवाचक क्रिया विशेषण कहते हैं, रीतिवाचक क्रिया विशेषण कहते हैं ओके ना माँ सी जो क्रिया विशेषण क्रिया के होने की रीति अथवा ढंग का बोध कराते उसे रीतिवाचक क्रिया विशेषण कहते हैं సో ఒక క్రియ అనేది అది జరిగిన ప్రాసెస్ని మనకి చెప్తుంది అనమాట సో రీతి ఎలా జరిగింది ఈ క్రియ ఎలా జరిగింది సో అది ఎలా ఏ ప్రకారంగా జరిగింది అని చెప్పేదే రీతివాచక క్రియా విశేషణ సో నోట్ ఇట్ నానా సో ఎగ్జాంపుల్స్ రాసుకుంటే మీకు ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది ఓకేనా जो क्रिया विशेषण क्रिया के होने की रीति अथवा ढंग का बोध कराते उसे रीतिवाचक क्रिया विशेषण कहते हैं कम ऑन नोट डाउन जो क्रिया विशेषण क्रिया के होने की रीति अथवा ढंग का बोध कराते उसे रीतिवाचक क्रिया विशेषण कहते हैं ओकेना सो మీకు నోట్స్ వాట్సాప్లో సెండ్ అవుతుందన్నా డోంట్ వరీ ఓకేనా నౌ ఎగ్జాంపుల్స్ ఉదాహరణ సో ఉదాహరణ మనం రాసుకుంటే సో ఆటోమేటిక్గా అది మనకి ఏంటనేది అర్థమైపోతుంది ఉదాహరణ हाथी धीरे धीरे चलता है धीरे धीरे అంటే ఏంటి నాన్న धीरे धीरे అంటే మెల్ల మెల్లగా धीरे धीरे चलता है so in this example धीरे धीरे రీతివాచక క్రియా విశేషం సో ఈ సెంటెన్స్ లో రీతివాచక క్రియా విశేషం ఏంటి నాన్న धीरे धीरे సో ఎందుకంటే हाथी चलता है సో हाथी మీన్స్ వాట్ ఎలిఫెంట్ సో हाथी चलता है అంటే నార్మల్గా ఉంది సెంటెన్స్ సో धीरे धीरे క్రియాకి విశేషత ఓకేనా సో ఇది క్రియ చలనా మానే క్రియ సో క్రియాకి విశేషత ఏంటి ఎలా వెళ్తుంది ఏనుగు धीरे धीरे సో దానికి స్పెషాలిటీ ఏంటి చలనా అంటే మనం ఏమనుకున్నాం వెళ్తూ ఉంది అన్నాం ఎలా వెళ్తుంది धीरे धीरे సో ఎలా వెళ్తుందంట ఎలా ఏ పద్ధతిలో వెళ్తుంది హాతీ అంటే धीरे धीरे అంటే మెల్లమెల్లగా స్లోలీ ఓకేనా సో దట్ దిస్ ఈజ్ కాల్డ్ రీతివాచక క్రియా విశేషణ ఓకేనమ్మా సో క్రియా యొక్క విశేషతని తెలుపుతుంది సో చల్లాకి విశేషత ఏంటి धीरे धीरे సో మెల్లమెల్లగా వెళ్తుంది సో అందుకు ఇక్కడ మనకి ఇది రీతివాచక క్రియా విశేషణ అయింది సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఓకే నెక్స్ట్ ఓకే तुम्हें अवश्य जाना चाहिए अवश्य जाना चाहिए सो इन दिस रीतिवाचक क्रिया विशेषण क्या है अवश्य ओके ना सो ఎందుకంటే जाना ఇది క్రియ సో క్రియకి విశేషత ఏంటి ఇక్కడ అవశ్య तुम्हें जाना चाहिए నువ్వు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి దాని స్పెషాలిటీ ఏంటి క్రియ ఏంటి దాంట్లో స్పెషల్గా ఉంది మనకి అవశ్య అవశ్య మీన్స్ వాట్ కంపల్సరీ అవశ్య మీన్స్ వాట్ కంపల్సరీ సో ఎలా వెళ్ళాలంట అంటే ఇది దిస్ ఈజ్ క్రియానా సో అవశ్య అనేది క్రియా విశేషణ్ సో ఎలా వెళ్ళాలి అంటే అవశ్య సో ఎలా వెళ్ళాలి అంటే అవశ్య సో కంపల్సరీ సో
క్రియాకి ఇది స్పెషల్గా ఉందా లేదా, ఎలా వెళ్ళాలి అంటే అవశ్య. సో ఇది స్పెషల్ వర్డ్ కదా. సో విశేషత, క్రియాకి విశేషత బతానే వాలే శబ్ద ఏంటది, అవశ్య. సో దిస్ ఈజ్ కాల్డ్ క్రియా విశేషణ్. ఓకేనమ్మా, ఓకేనా. సో రీతివాచక క్రియా విశేషణ ఏంటి అంటే ఎలా వెళ్ళాలి అంటే ఒక ప్రాసెస్ అంటే ఖచ్చితంగా. సో అందుకు మనం దీన్ని రీతివాచక క్రియా విశేషణ అన్నాం. ఓకేనా. సో రీతివాచక క్రియా విశేషణ ఏంటి దీంట్లో, అవశ్య. ఓకేనా. నెక్స్ట్, సో మనకి ఇక్కడ క్రియాని స్పెషలైజ్ చేస్తుందా లేదా. సో ఇక్కడ చూడండి, హాతీ చల్తా హై అని ఇచ్చారు. సో హాతీ ఎలా వెళ్తుంది, ధీరే ధీరే. సో దట్ రీతివాచక క్రియా విశేషణ్. ఓకే. నెక్స్ట్ వన్ స్థానవాచక. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటి నాన్న, స్థానవాచక. నెక్స్ట్ సెకండ్ వన్ స్థానవాచక. సో ఈ వర్డ్లోనే మనకు ఉందమ్మా మీనింగ్. స్థాన మీన్స్ వాట్, ప్లేస్ కదా. సో స్థానవాచక క్రియా విశేషణ్. స్థానవాచక క్రియా విశేషణ్. సో మనకి ఇక్కడే మనకి మీనింగ్ వచ్చేసింది. వాట్ ఈస్ దట్, స్థాన్ మీన్స్ వాట్, స్థాన్ మీన్స్ వాట్, ప్లేస్ కదా. సో ప్లేసెస్ని చెప్పేది అని మనకు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం నిర్వచనం రాసుకుంటే మనకి క్లారిటీ వస్తుంది. వాట్ ఈస్ దట్, जो क्रिया विशेषण क्रिया के होने के स्थान. सो నాకు చెప్పాను కదా నా, होने के स्थान అంటే ప్లేస్, होने के स्थान को, होने की स्थान को बोध कराती, स्थान का बोध कराते हैं, उसे स्थानवाचक क्रिया विशेषण कहते हैं. उनके स्थानवाचक क्रिया विशेषण कहते हैं. स्थानवाचक क्रिया विशेषण कहते हैं. सो नोट इट ना, जो क्रिया विशेषण क्रिया के होने के स्थान का बोध. సో ఆ క్రియ మనకి జరుగుతుంది, ఒక వర్క్ అనేది జరుగుతుంది కదా, అది ప్లేస్ అనమాట. అది జరిగిన ప్లేస్ చెప్పడాన్ని ఇది ఇక్కడ మనం ఏమంటాం, స్థానవాచక క్రియా విశేషణ. ఫర్ ఎగ్జాంపుల్ రాసుకుందాం. కమాన్ నోట్ ఇట్ నానా, జో క్రియా విశేషణ్ క్రియాకే హోనే కా స్థాన్. సో ఇక్కడ మనకి దీంట్లోనే వచ్చేసింది ఏంటి, స్థాన్, ప్లేస్ అనమాట. ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్లో జరిగింది ఆ వర్క్ అనేది మనకి ఇక్కడ తెలుపుతుంది. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ స్థానవాచక క్రియా విశేషణ్. ఓకేనమ్మా, కమాన్ నోట్ ఇట్. సో ఎగ్జాంపుల్స్ మనం నోట్ చేసుకుందాం ఇప్పుడు. ఓకేనమ్మా. ఓకే. సో ఉదాహరణ మనం రాసుకున్నాము అంటే ఈజీగా అర్థమైపోతుంది మనకి. సో వాట్ ఈస్ దట్, घर के बाहर कुत्ता बैठा है. घर के बाहर. సో ఇప్పుడు ఏంటనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది. కుత్తా बैठा है. సో హియర్ క్రియా బయట. ఓకేనా. సో ఇక్కడ మనకి చెప్పండి, మీరు చెప్పండి, స్థానవాచక క్రియా స్థానవాచక క్రియా విశేషణ ఏంటి, బాహర్. ఎక్కడ ఉంది కుక్క, ప్లేస్ ఎక్కడ చెప్పారు, బాహర్ మీన్స్ అవుట్ సైడ్. గర్కే బాహర్ కుత్తా బయట హై. సో హౌస్కి అవుట్ సైడ్ కుక్క కూర్చొని ఉంది, ఒక డాగ్ అక్కడ కూర్చొని ఉంది. సో బయటన క్రియా, క్రియాకి విశేషణ స్థానం ఎక్కడ, మనం ఇలా చెప్పుకున్నాం కదా,
ప్లేస్ని మనకి చెప్పేది. ఈ ప్లేస్ ఎక్కడ జరిగింది, ఈ ప్లేస్ ఎక్కడ కూర్చొని ఉంది, డాగ్ బాహర్. సో దిస్ ఈజ్ కాల్డ్ స్థానవాచక క్రియా విశేషణ్. ఓకేనమ్మా, అండర్స్టాండ్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ రాసుకుందామా. వహా అంధేరా హై. అంధేరా మీన్స్ వాట్? చీకటి అంట. అంధేరా మీన్స్ చీకటి. సో హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద స్థానవాచక క్రియా విశేషణ? ఏంటి దీంట్లో క్రియా విశేషణ? స్థానవాచక క్రియా విశేషణ వహా. అంధేరా హై ఏముంది దాంట్లో? ఏం లేదు. సో ఎక్కడ ప్లేస్, ఎక్కడ చీకటిగా ఉంది అంటే వహా అంటే అక్కడ. వహా మీన్స్ వాట్? అక్కడ. సో ఇక్కడ ప్లేస్ అనేది మనకు వచ్చిందా లేదా, ఎక్కడ అనేది స్పెసిఫిక్గా ఏ ప్లేస్లో అంటే అక్కడ. ఎక్కడ ఉంది చీకటి అంటే మనం ఏం చూపిస్తాం? అక్కడ అంటాం కదా. సో ఇది ఇక్కడ ఈ దీంట్లో స్థానవాచక క్రియా విశేషణ్. ఓకేనమ్మా. నెక్స్ట్ ఇంకొకటి రాసుకుందామా. బచ్చే अंदर खेल रहे हैं. सारी बच्चे उधर ना, बच्चे अंदर कादू उधर. बच्चे उधर खेल रहे हैं. పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. ఎక్కడ? ప్లేస్ ఎక్కడ? ఉదర్. సో ఇది స్థానవాచక క్రియా విశేషణ్. ఓకేనా. బచ్చే ఖేల్ రహే హై ఎక్కడ? స్పెషల్ ఆ ప్లేస్ ఎక్కడ స్పెసిఫిక్గా మనకి ఇక్కడ చెప్పారు? ఉదర్ కదా. సో ఉదర్ అంటే అక్కడ. ఓకేనా, అక్కడ. ఓకేనా సార్. ఉదర్ ఖేల్ రహే హై అంటే వహా అన్న అక్కడే. ఓకేనా. వహా వహా మేరా ఘర్ హై అంటే అక్కడ మా ఇల్లు ఉంది. ఓకేనా. ఉద్దర్ ఖేల్ రహే అంటే అక్కడే. సో అది కూడా అది సేమ్ మీనింగ్ వస్తుందనా. సో బచ్చే అక్కడ ఎక్కడ ఆడుకుంటున్నారు పిల్లలు అంటే ఉద్దర్. సో ఇది స్థానవాచక. సో ఉద్దర్ అంటే ఒక ప్లేస్ అనేది మనకి మెన్షన్ చేసింది కదా. సో అందుకు మనం స్థానవాచక క్రియా విశేషణ్ అంటాము. ఓకేనా. సో దీనికి మీరు కూడా ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయొచ్చు నాన్న. ఓన్గా మీరే ఫ్రేమ్ చేయొచ్చు. ఓకేనా. లాస్ట్ టైం కూడా మనం క్లాసెస్లో మనమే కొన్ని ఫ్రేమ్ చేసామని మీకు వర్క్ ఇచ్చేదాన్ని కదా క్లాసెస్లో. సో అలా అని మీరు ఓన్గా ఫ్రేమ్ చేయడం నేర్చుకోండి. ఓకేనా. మీకైతే టాపిక్ అర్థమవుతుంది కదా. సో దాన్ని తీసుకొని మీరు ఓన్గా తయారు చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ స్థానవాచక ఆఫ్టర్ కాలవాచక. సో టైం. సో కాల్ అనగానే మనకు అర్థమైంది కదా. కాల్ అనగానే మనకు అర్థమైపోతుంది ఏంటది? కాలవాచక్. సో దీంట్లో కూడా వర్డ్లోనే మీనింగ్ ఉంది. కాలవాచక క్రియా విశేషణ్. సో కాలవాచక క్రియా విశేషణ్ ఏంటంటే స్థానం అయిపోయింది కదా. కాలవాచక జో క్రియా విశేషణ్ క్రియాకే హోనే కా సమయ్. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఇక్కడే ఉంది. కాల్ మీన్స్ వాట్? సమయ్. సమయ్ అంటే టైం. ఓకేనా. సో जो क्रिया विशेषण क्रिया के होने का समय बताते हैं. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా నాన్న, టైం. समय बताते हैं उसे कालवाचक क्रिया विशेषण कहते हैं. कालवाचक क्रिया विशेषण कहते हैं. సో కాల్ అనగానే మనకి ఐడియా వచ్చేస్తుంది ఏమని? టైం. कालवाचक क्रिया विशेषण कहते हैं. नोट इट ना. जो क्रिया विशेषण क्रिया के होने का समय बताते हैं उसे कालवाचक क्रिया विशेषण कहते हैं. అంటే ఆ వర్క్ ఎప్పుడైతే జరిగిందో ఆ టైం అనమాట. ఇందాకేం చెప్పుకున్నాం? స్థానవాచకలో జరిగిన ప్లేస్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడైతే సమయం. సో జరిగిన టైంని మనకి ఇక్కడ ఏదైతే చెప్తుందో దట్ ఈస్ కాల్డ్ కాలవాచక క్రియా విశేషణ్. ఎగ్జాంపుల్స్ చూడండి. छात्र प्रतिदिन पढ़ते हैं.
छात्र प्रतिदिन पढ़ते हैं అంటే ఛాత్ర మీన్స్ ఎవరు స్టూడెంట్స్ ప్రతిదిన్ సో ఎవ్రీడే సో ఇది టైమా కాదన్నా సో ఎవ్రీడే ఓకేనా సో ఎవ్రీడే యూ వాంట్ టు గో టు స్కూల్ అన్నారు సో ఎవ్రీడే అనేది ఒక టైం ఓకేనా సో అందుకు మనం ఇది కాలవాచక క్రియా విశేషణ అంటాం ఛాత్ర ఎవ్రీదిన్ పడితే అంటే ఎవ్రీడే చదువుతారు సో స్టూడెంట్స్ ఎవ్రీడే చదువుతారు అనేది ఇక్కడ మనం ప్రతిదిన్ ఏం చెప్తున్నాం కాలవాచక క్రియా విశేషణ నెక్స్ట్ वर्ष लगातार हो रही है సో ఇక్కడ ఏంటంట వర్షము కంటిన్యూస్గా పడుతూ ఉంది అని ఇచ్చారు లగాతార్ మీన్స్ వాట్ కంటిన్యూస్గా ఓకేనా వర్ష మీన్స్ రెయిన్ సో రెయిన్ కంటిన్యూస్గా పడుతూ ఉంది సో ఇదేంటిది లగాతార్ అనేది కంటిన్యూస్ అని ఏం చెప్తాము టైం ఓకేనా సో సమయకో ఇక్కడ మనకి మెన్షన్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ కాలవాచక క్రియా విశేషణ ఓకేనమ్మా సో ఇదన్నమాట ఒక్కసారి చూడన్నా జో క్రియా విశేషణ క్రియాకే హోనే కా समय बताते हैं उसे कालवाचक क्रिया विशेषण कहते हैं उदाहरण छात्र प्रतिदिन पढ़ते हैं वर्ष लगातार हो रही है సో ఇక్కడ మనకి ఈ 2 ఎగ్జాంపుల్స్లో కూడా మనకి టైం అనేది మనకి ఇచ్చారు ప్రతిదిన్ అనేది ఏంటి ఎవ్రీడే సో టైమే కదా సో డైలీ అనేది ఒక టైం అనమాట నెక్స్ట్ వర్ష కంటిన్యూస్లీ లగాతార్ సో ఒక టైం పర్టికులర్గా ఒక టైం అనేది ఇచ్చారంటే కంటిన్యూస్గా పడుతూనే ఉంది సో ఇదంతా కూడా మనకి సమయకో బతానే कारण इसको हम कालवाचक क्रिया विशेषण कहते हैं సో అనదర్ ఇంకా 4th టాపిక్ ఉందనా సో అది నెక్స్ట్ క్లాస్లో చూద్దాము సో ఇంతవరకు నేను మీకు క్లాస్ వర్క్ సెండ్ చేస్తాను సో రైట్ నీట్లీ ఇన్ యువర్ క్లాస్ వర్క్స్ ఓకేనమ్మా సో ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్ నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా టాపిక్స్ ఏమున్నాయో అవి చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ నాన్న ఆల్ ద బెస్ట్